హరి ఓం. భగవద్గీత సత్సంగం రాజవిద్య రాజగుహ్య యోగం 6వ శ్లోకం. మిత్రులందరికీ పునఃస్వాగతం. ఈ శ్లోకాన్ని వివరించడానికి నా దగ్గరున్న అతిశయాన్ని తీసివేసి అనుమతిని ప్రసాదించమని కృష్ణ పరమాత్మని సవినీయంగా వేడుకుంటున్నాను. యదా ఆకాశస్థితో నిత్యం వాయు సర్వత్రగో మహాన్. ఆకాశం స్థిరంగా ఉంది, వాయువు సర్వత్రా వ్యాపిస్తూ ఉంది, సంచరిస్తూ ఉంది. తథా ఆ విధంగా సర్వాణి భూతాని మత్సాని, సర్వభూతములు కూడా నా యందు అదే విధంగా సంచరిస్తున్నాయి, నేను స్థిరంగా ఉన్నాను. ఇత్యుపదారయ, దీన్ని తెలుసుకో అంటున్నారు కృష్ణ పరమాత్మ. ఈ శ్లోకం తత్వవిత్ అనే విషయాన్ని తెలియజేస్తుంది. ఎందుకంటే తత్వవితులకు భయం ఉండదు, వారు నిర్భయులు అవుతారు, ధైర్యంగా ఉంటారు. ఈ రాజవిద్యకు తెలుసుకోవడానికి ఆ భయం లేకుండా ఉండటం అనేది అత్యంత ఆవశ్యకం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్ భవేత్ అని మనం ఆంజనేయ స్వామిని స్మరిస్తాం. దీంట్లో బుద్ధి, బలము, యశస్సు తర్వాత ధైర్యం, ఆ వెంటనే నిర్భయత్వం, ఈ రెంటిని కూడా మనం అడుగుతున్నాం. సామాన్య దృష్టికోణానికి రెండు ఒకలాగే అనిపిస్తున్నాయి. ధైర్యం అన్నాం, మళ్ళీ నిర్భయత్వం అంటున్నాం. ఏమిటి ఈ రెండిటికి వ్యత్యాసం? ఇదిగో ఈ శ్లోకాన్ని స్టడీ చేస్తూ 11వ శ్లోకం వరకు స్టడీ చేసిన తర్వాత నాకు ఈ రెంటికి మధ్య ఉన్న ఆ సున్నితమైన రేఖ అర్థమైంది. దాన్నే మీతో ఈరోజు చర్చించాలనుకుంటున్నాను. జై శ్రీరామ్. స్వామి వివేకానందుల వారు చికాగోలో ఉపన్యాసం చెప్తూ తత్వవిత్తులకు భయం ఉండదు అని చెప్పారు. చెప్తూ ఉండగానే అక్కడున్న కౌబాయ్స్ తుపాకులతో పేల్చడం మొదలుపెట్టారు ఆయన మీదకి. ఆ తుపాకీ గుళ్ళు ఆయన చెవులు పక్క నుంచి రివ్వుమని దూసుకుపోతున్నాయి. ఆయన ఒక క్షణం అలా మౌనం వహించి తరువాత ఆయన ఉపన్యాసాన్ని కొనసాగించారు. అప్పుడు ఆ కౌబాయ్స్ వచ్చి ఎస్ యు ఆర్ రైట్, యు ఆర్ ది బ్రేవ్ పర్సన్ అని మెచ్చుకుని వెళ్ళిపోయారు. నువ్వు చాలా ధైర్యవంతుడివి అన్నారు స్వామి వివేకానందుల వారిని. ఇక్కడ మనం ధైర్యం కన్నా కూడా భయరాహిత్యం గురించి ఇంకా ఒక స్టెప్ ముందుకు వెళ్ళి భయరహితులు అయి ఉండటం గురించి తెలుసుకుంటున్నాం. అలాగే ధైర్యానికి భయరాహిత్యానికి మధ్యలో ఉన్న ఆ రేఖను కూడా తెలుసుకుంటున్నాం. తత్వవితులు భయం లేకుండా ఉంటారన్నమాట, భయం లేనివారై ఉంటారు. హరి ఓం. మనిషి రజోగుణ సంపన్నుడు, రజోగుణం ప్రధానమైంది. ఆ రజోగుణానికి భయం ప్రధానంగా ఉంటుంది. సో మనం అందరం కూడా సహజంగా భయస్థులం. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఓ కుక్క ఒక్కసారిగా మన మీదకి వచ్చిందనుకోండి, మనకి గూస్ బంప్స్ వస్తాయి. మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, మన శరీరం దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది భయాన్ని. మనం నోటితో ఓయ్ ఓయ్ అన్నా కానీ ఆ భయం మాత్రం, ఆ భయాన్ని గుర్తిస్తాయి మృగాలు, గుర్తించి మన మీదకి అటాక్ చేస్తాయి. ఆ భయాన్ని రాక్షసులు గుర్తిస్తారు, మన మీదకి అటాక్ చేస్తారు. పిశాచాలు గుర్తిస్తాయి, మనల్ని లోబరుచుకుంటాయి. సో మన భయమే మనకి పిశాచాలకి లోబడేటట్టు, రాక్షసులకి సరెండర్ అయ్యేటట్టు చేస్తుంది. ఆ భయరాహిత్యాన్ని పొందితే రాక్షసులు భయపడతారు. ఎవరికి? శ్రీ మహావిష్ణువుకి. ఆ భయరాహిత్యం ఎప్పుడు వస్తుందంటే మనం శ్రీ మహావిష్ణువుని గుర్తించినప్పుడు. ఏమని గుర్తిస్తాము? తత్వం అని గుర్తిస్తాం. తత్ అంటే మన యొక్క ఆత్మసాక్షి, త్వం అది నీవే అనే విషయాన్ని
గుర్తిస్తాము అప్పుడు తత్వవిధులం అవుతాం. ఆ తత్వవిధులకి భయం ఉండదు అని చెప్తున్నారు. సో ఈ కుక్క ఇప్పుడు ఎప్పుడైతే మీదకు వచ్చిందో మనకు గూస్ బంప్స్ వచ్చాయి. ఆ కుక్కకి మనకి మధ్యలో ఒక కంచె ఉందనుకుందాం. అది రక్షణ వలయం, భద్రత అన్నమాట. ఎప్పుడైతే ఈ భద్రత ఉందో మనం భయాన్ని పొందాం, ధైర్యాన్ని పొందుతాం. ఇక్కడ వచ్చేది ధైర్యం, భయరాహిత్యం కాదు, భయం లేకుండా ఉండటం కాదు. ఎప్పుడైతే ఆ భద్రతని అక్కడి నుంచి తప్పించామో ధైర్యం పోతుంది, మళ్ళీ పిరికితనం వస్తుంది. సో నిర్భయులకి అంటే భయం లేని వారికి ఆ కంచె అక్కడ ఉన్నా లేకపోయినా వారు నిర్భయులే అయి ఉంటారు. కానీ ధైర్యవంతులు భద్రతలో ఉన్నప్పుడు వారు ధైర్యాన్ని పొందుతారు. రాజుకి ఆ కత్తి, ఆ డాలు ఈ రెండు ఉన్నసేపు ప్లస్ అతని యొక్క సాధన అయినటువంటి ధర్మం, యుద్ధం చేసే ధర్మం, ఇవి ఉండగా ఆయన చాలా ధైర్యంగా ఉంటారు రాజుగారు. ఈ డాల్ వెళ్ళిపోయింది, కత్తి వెళ్ళిపోయిందంటే మళ్ళీ మనకులాగే రిటైర్డ్ ఆర్మీ పర్సన్ లాగా మన పక్కకు వచ్చి కూర్చుంటారు. సో ధైర్యానికి నిర్భయత్వానికి అర్థం తెలిసింది అనుకుంటున్నాను. ఇప్పుడు సత్సంగాన్ని కొంచెం కొనసాగిద్దాం. దయచేసి సత్సంగ మిత్రులు గమనించండి, బయట కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది కాబట్టి ఆ విషయాన్ని మరొక వీడియో చేస్తాను ఇదే శ్లోకం నుంచి. అంతవరకు జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ.